హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి యాంగులర్ మూమెంట్ ఆపరేటర్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ డెరివేషన్ పార్ట్. సో బిఫోర్ వీడియోలో మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అవన్నీ చెప్పుకున్నాం కదా, క్వాంటమ్ కెమిస్ట్రీ గురించి. దెన్ మీరు చెక్ చేసుకోండి, అక్కడ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఫంక్షన్. సో బిఫోర్ వీడియోలో ఉన్నవి చెక్ చేసుకుంటేనే ఫండమెంటల్ వాల్యూస్ తెలిస్తేనే మనకి ఇవి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థం కాదు. కొంచెమన్నా ఫండమెంటల్స్ తెలిస్తే కనుక మనకి ఇది ఈజీగా ఉంటుంది. సో ఫర్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ స్టూడెంట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. సో యాంగులర్ మూమెంట్ ఆపరేటర్ in this equation, L bar is equal to R bar into P bar. Okay, so what is L bar? Angular momentum. R bar is position, P bar is equal to linear momentum. So and we know that R bar is equal to X I cap plus Y J cap plus Z K cap, and P bar is equal to P X I cap plus P Y Z J cap plus P Z K cap. ఓకే, దిస్ ఇస్ ద ఫండమెంటల్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో నౌ ఎల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ ఇంటూ పీ బార్. సో ఇలా తీసుకుంటే దిస్ ద మ్యాట్రిక్స్ లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే హియర్ దీంట్లో ఉన్న టర్మ్స్ తీసుకోవాలి మనం. సో ఫస్ట్ దీంట్లో ఉన్న టర్మ్స్ ఐ బార్, జే బార్, కే బార్. ఓకే, సారీ, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఓకే, ఐ క్యాప్, జే క్యాప్, ఈ రెండు ఈక్వేషన్స్లో ఉన్న టర్మ్స్ తీసుకోవాలి ఫస్ట్ మనం. సో ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్స్ తీసుకోవాలి, ఎక్స్, వై, జెడ్. ఓకే, నెక్స్ట్ ఏం టర్మ్స్ ఉన్నాయి, పిఎక్స్, పివై, పిజెడ్. సో ఈ ఈక్వేషన్లు అన్నీ కవర్ అయినట్టు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. నెక్స్ట్ ఎక్స్, వై, జెడ్ టర్మ్స్. నెక్స్ట్ పిఎక్స్, పివై, పిజెడ్. సో ఈ 3 టర్మ్స్ తీసుకున్నాం మనం ఫర్ మ్యాట్రిక్స్ డెరివేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి మనం, ఐ బార్ క్యాప్. సో ఇక్కడ చూడండి, దీన్ని మల్టిప్లికేషన్ ఒక్కసారి చూడండి. దీన్ని మల్టిప్లికేషన్ ఫస్ట్ ఐ బార్ తీసుకున్నాం మనం, ఐ క్యాప్ తీసుకున్నాం కదా. ఐ క్యాప్ ఒకటి, ఐ క్యాప్ ఉన్న దాంట్లో సో ఈ నిలువుగా అడ్డంగా ఉన్నవన్నీ క్లోజ్ చేసేయండి. సో లైక్ దిస్, ఐ బార్లో ఉన్న ఈ ఐ బార్కి సంబంధించిన నిలువుగా ఉన్న లైను అండ్ అడ్డంగా ఉన్న లైన్ రెండు క్లోజ్ చేస్తే మనకేముంటుంది, ఇక్కడ చూడండి, సింపుల్. రెండు క్లోజ్ చేస్తే ఏముంటుంది, క్లోజ్ చేశాక ఈ మల్టిపుల్ చూసుకోవాలండి. అంటే ఆపోజిట్ టర్మ్స్ని మనము చూసుకోవాలి. అంటే ఈ రెండు ఐ బార్లో ఐ క్యాప్ తీసుకున్నాం, ఫస్ట్ ఐ క్యాప్, ఆ రెండు క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏముంటుంది, వై ఇంటూ పీజెడ్ మైనస్ జెడ్ ఇంటూ పీవై. రైట్, ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ ఏదైతే మనం టర్మ్ తీసుకున్నామో దానికి ఉన్న నిలువు అండ్ అడ్డంది మనము లైన్స్ అనేది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఆపోజిట్గా మల్టిప్లికేషన్ చేసుకోండి, వై ఇంటూ పీజెడ్ మైనస్ జెడ్ ఇంటూ పీవై. రైట్, సింపుల్ అండి. ఐ క్యాప్ క్లోజ్ చేస్తే మనకి ఈ ఆపోజిట్ చూసుకోవాలి, వై ఇంటూ పీజెడ్, ఆపోజిట్ టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేయాలి, మైనస్ జెడ్ ఇంటూ పీవై. ఓకేనా, ఐ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ జే టర్మ్. నెక్స్ట్ జే టర్మ్ వచ్చినప్పుడు ఇది జేలో ఉన్న నిలువుది మనం క్లోజ్ చేసాం అండ్ అడ్డంది క్లోజ్ చేసాం. అప్పుడేముంటుంది చూడండి, మైనస్ జే క్యాప్, ఇప్పుడు ఎక్స్ ఇంటూ పీజెడ్ మైనస్ జెడ్ ఇంటూ పిఎక్స్. సింపుల్ అండి, ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో జే క్యాప్లో కంటిన్యూ చేస్తే అది క్లోజ్ చేస్తే ఏముంది, ఎక్స్ ఇంటూ పీజెడ్ మైనస్ జెడ్ ఇంటూ పిఎక్స్. నెక్స్ట్ ప్లస్ కే క్యాప్. చూడండి, కే క్యాప్ క్లోజ్ చేస్తున్నా అడ్డంగా అండ్ నిలువుగా. దెన్ ఏమున్నాయి, ప్లస్ కే క్యాప్, ఎక్స్ ఇంటూ పీవై మైనస్ వై ఇంటూ పిఎక్స్.
సో ఇలా మనం ఈ టర్మ్స్ రాసుకోవాలి. ఓకేనా. సో ఇది రాసుకున్న తర్వాత ఐ ఇంటూ ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ని XYZ సేమ్ వచ్చేలాగా ఫస్ట్ చూసుకున్నట్లయితే YPZ మైనస్ ZPY ఇక్కడ ప్లస్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ రావాలంటే ఏముంది అంటే అంటే ఈ PX ఫస్ట్ రాసుకోండి, నెక్స్ట్ Z X టర్మ్ ముందు రాసుకోండి, Z టర్మ్ తర్వాత రాసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మైనస్ ఇటు వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ ZPX ఇటు వస్తుంది, XPZ ఇటు అవుతుంది. ప్లస్ K బార్ అంటే సేమ్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అన్ని ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కదా, మైనస్ని పాజిటివ్ ఛార్జ్ చేయాలి కాబట్టి ఏమవుతుంది, ఈ ZPX ముందు వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ XPZ వస్తుంది. ఓకే, సేమ్. నెక్స్ట్ చూడండి, దీన్ని ఏమంటామంటే LXI ప్లస్ ఇక్కడ LX అన్నప్పుడు దీన్ని LX లీనియర్ మూమెంట్ LX, ఇది LY, నెక్స్ట్ LZ. ఓకే, అంటే ఎలా చెప్తున్నామంటే LX అంటే ఇక్కడ ZY టాపిక్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ Z ఉంది, Y టర్మ్స్ ఉన్నాయి. అంటే లేనిది ఏంటి X టర్మ్ కాబట్టి LX. ఇక్కడ చూడండి X టర్మ్ ఉంది, Z టర్మ్ ఉంది, Y టర్మ్ లేదు కాబట్టి LY. నెక్స్ట్ ఇక్కడ Y ఉంది, X ఉంది, Z లేదు కాబట్టి LZ. సో LXI LYJ LZK. ఓకేనా, LXI LYJ LZK. ఓకేనా, వేర్ LX ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి LX ఈజ్ ఈక్వల్ టు YPZ మైనస్ Z, LY ఈజ్ ఈక్వల్ టు ZPX మైనస్ XZ, LZ ఈజ్ ఈక్వల్ టు XPY మైనస్ YPX. సో దెన్ LX ఈజ్ ఈక్వల్ టు YPZ మైనస్ ZPY ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ LX అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి, దీన్ని బట్టి LY LYZ కూడా రాసుకోవచ్చు. సో LX ఈజ్ ఈక్వల్ టు YPZ మైనస్ ZPY ఉంది కదా. సో దీంట్లో కౌంట్లు చేస్తే Y మనకి బిఫోర్ టాపిక్లో PZ అంటే ఏంటి, PY ఏంటి, మనకి బిఫోర్ వీడియోలో ఫండమెంటల్ టర్మ్స్ వచ్చినప్పుడు ఉంటుంది కదా, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ Y తీసుకున్నాము, PZ మనకి టర్మ్స్ తెలుసు కాబట్టి మైనస్ H డో బై డో Z మైనస్ Z, PY అంటే మైనస్ H డో బై డో Y. ఇవి ఎక్కడ ఉంటుంది అంటే బిఫోర్ వీడియోలో మనకి ఈ టర్మ్స్ మనం ప్రూఫ్ కూడా చేసాము, ఆ వీడియో కూడా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. అంటే ఇది ఫండమెంటల్ ఈక్వేషన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ PY PZ అనేది. సో దట్ సో ఇప్పుడు LX ఈజ్ ఈక్వల్ టు దీంట్లో IH అనేది కామన్ ఉంది కదా, మైనస్ IH అనేది కామన్ ఉంది కదా, ఈ మైనస్ HIని కామన్ తీసేస్తున్నట్లయితే ఏముంటుంది, Y ఇంటూ డో బై డో Z మైనస్ Z ఇంటూ డో బై డో Y. ఓకేనా, ఆర్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, LX ఈజ్ ఈక్వల్ టు H బై ఈ ఉల్టా అవుతుంటే H బై I Y డో బై డో Z మైనస్ Z ఇంటూ డో బై డో Y. సో LX ఈజ్ ఈక్వల్ టు H బై 2πI Y ఇంటూ డో బై డో Z మైనస్. ఎప్పుడైనా H బై I ఉంటే మనము బిఫోర్ వీడియోలో కూడా చెప్పుకున్నాము 2π యాడ్ చేసుకుంటాము. సో LX ఈజ్ ఈక్వల్ H బై 2πA Y డో బై డో Z మైనస్ Z డో బై డో X. సో ఈ ఈక్వేషన్ చూసుకొని మనకి కొన్ని ఇంపార్టెంట్ గేట్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ నీట్ ఎగ్జామ్స్లో కానీ అలా కొన్ని మనకి టాపిక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఒకటి చూద్దాము. సో let's suppose we have operator is equal to a square, function is equal to psi, then a square psi is equal to a cap psi. సో గేట్లో ఏమొస్తుందంటే a square is equal to x plus d by dx, find a cap x ఇలా ఇస్తారనమాట. సో మనకి బిఫోర్ వీడియోలో చెప్పుకున్నట్లు we know that an operator is meaningless without a function, hence let us consider a function psi x. ఆపరేటర్ ఫంక్షన్ అవన్నీ మనము వీడియోలో చెప్పుకున్నాం కదా, అది ఫండమెంటల్ టాపిక్, అవి చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్. సో ఏ క్యాప్ స్క్వేర్ సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది,
ఇక్కడ ఏ స్క్వేర్ సై ఏ క్యాప్ ఎక్స్. సో ఇక్కడ ఏ క్యాప్ అంటే మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఏ క్యాప్ స్క్వేర్ సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ d/dx స్క్వేర్. అంటే ఏ క్యాప్ అనేది మనకు తెలుసుగా ఎక్స్ ప్లస్ d/dx. దీన్ని స్క్వేర్ చేసాం, ఏ స్క్వేర్ని పెట్టామండి. ఇక్కడ ఏ క్యాప్ ఉంది కదా, ఏ క్యాప్ అంటే ఎక్స్ ప్లస్ d/dx. సో ఏ స్క్వేర్ చేసాం, మనం ఏ క్యాప్ స్క్వేర్ చేసాం. సో ఎక్స్ ప్లస్ d/dx స్క్వేర్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకుంటే, అంటే దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంటే అనుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఉంటుంది కదా. సో దాని డెరివేషన్లో చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే డి స్క్వేర్ డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x d/dx. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నామంట. సో ఏ క్యాప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది వచ్చేసింది. నౌ ఏ క్యాప్ స్క్వేర్ ఈ సై ఆఫ్ ఎక్స్ రాసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసాను, అది కూడా సై ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఏ క్యాప్ స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ సై అని పెట్టాం కదా. సో ఏ క్యాప్ సై అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చింది ఏంటి ఎక్స్ ప్లస్ d/dx. సో సై ఎక్స్. సో ఏ క్యాప్ ఎక్స్ దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్లు ఏ క్యాప్ నార్మల్గా ఉంది ఎక్స్ ఇంటూ సై ఎక్స్ ప్లస్ d/dx ఇంటూ సై ఎక్స్. సో దీన్ని ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అండ్ సై టర్మ్స్ రాసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ d/dx, ఎక్స్ ప్లస్ d/dx. నెక్స్ట్ ఎక్స్ సై ఎక్స్ ప్లస్ d/dx సై ఎక్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ d/dx ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ d/dx అంటే ఏ క్యాప్ తెలుసు కాబట్టి దాని టర్మ్స్ లాగా రాసుకున్నాం అనమాట. సో దీన్ని ఏ క్యాప్ అంటే మనం ఇక్కడ ప్రూఫ్ చేయాలి ఏ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ సై అని. సో ఏ క్యాప్ అంటే ఎక్స్ ప్లస్ d/dx. సో దీని ఫార్ములా రాసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ d/dx ఒక టర్మ్ లాగా ముందుకు తీసుకుంటే మిగతా ఏముంటుంది ఎక్స్ ఇంటూ సై ఎక్స్ ప్లస్ d/dx ఇంటూ సై ఎక్స్ ఉంటుంది కదా. సో ఏ క్యాప్ అంటే ఏంటి ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ d/dx. సో ఈ ఎక్స్ ప్లస్ d/dx ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సో ఏ క్యాప్ అంటే ఏంటి ఇక్కడ ఏ క్యాప్ అంటే ఎక్స్ ప్లస్ d/dx. సో ఈ ఏ క్యాప్ ప్లస్లో ఎక్స్ ప్లస్ d/dx మనం సబ్స్టిట్యూట్ చేసాం. మిగతా ఏముంది ఎక్స్ ఇంటూ సై ఎక్స్ ప్లస్ d/dx ఇంటూ సై ఎక్స్ నార్మల్గా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏ స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ d/dx సై ఎక్స్. ఈ టర్మ్ని ఈ రెండిటితో నెక్స్ట్ ఈ టర్మ్ని ఈ రెండిటితో మనం మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ d/dx సై ఎక్స్ ప్లస్ నెక్స్ట్ d/dx ఇంటూ సై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ d స్క్వేర్ dx స్క్వేర్ సై ఎక్స్. ఏం లేదండి, దీన్ని ఈ రెండిటితోనూ మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 1 2 ఎందుకు పెట్టానంటే ఇది ఇక్కడ వరకు 1 అండ్ నెక్స్ట్ ఇది దీంతో టర్మ్ చేసినవి. సో అలా అని ఈజీగా ఉంటుందని అలా పెట్టాను. సో ఎక్స్ స్క్వేర్ సై ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సై ఎక్స్ ప్లస్ ఈ సై ఎక్స్ ముందుకు తీసుకున్నాం ప్లస్ ఎక్స్ ఇంటూ d/dx సై ఎక్స్ d స్క్వేర్ dx స్క్వేర్ సై ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ సై ఎక్స్ ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ d/dx సేమ్ ఉంది కదా, దీన్ని 2x d/dx సై ఎక్స్గా రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకున్నాం ప్లస్ సై ఇంటూ ఎక్స్ ప్లస్ d స్క్వేర్ బై dx స్క్వేర్ సై ఎక్స్. సో ఏ స్క్వేర్ సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఏ స్క్వేర్ సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x d/dx ప్లస్ d స్క్వేర్ dx స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ సై ఎక్స్. అంటే సై ఎక్స్ కామన్ తీసాం, ఇక్కడ అన్నిట్లో సై ఎక్స్ కామన్ ఉంది కాబట్టి సై ఎక్స్ కామన్ తీస్తే మిగతా టర్మ్స్ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x d/dx ప్లస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 ప్లస్ d స్క్వేర్ బై dx స్క్వేర్ సై ఎక్స్ కామన్ తీసాం. సో కంపేరింగ్ విత్ ఏ స్క్వేర్ సై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సై. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏముంది ఏ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x dx ప్లస్ టీ స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో దిస్ ఈజ్ ద మనకి యాంగులర్ మూమెంట్ ఆపరేటర్ ప్లస్ గేట్ ఎగ్జామ్లో ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద మ్యాథమెటికల్ డిఫరెన్షియేషన్ అనమాట. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.